ఇదిగోండి అంతర పంటల్లో ఆముదం ఉండాలి. నాకు చందానగర్లో ఆముదం ఇప్పుడు ఇంత అయింది, పెరగాలి. ఆవాలు కూడా వేసాను కానీ చనిపోయింది, మళ్ళీ వేయాలి. ఇది ఆముదం, అది ఆవాలు. సో వీటితో కొంత ఆముదానికి కూడా పురుగు చూడండి, మిగతా వాటికి రాలేదు కానీ ఆముదానికి వచ్చింది. మిగతా ఎక్కడ పురుగు లేదు, ఓన్లీ ఆముదం. పెస్ట్ కంట్రోల్ ఆముదం, ఆవాలు, బంతి పువ్వులు ఇవి పెస్ట్ కంట్రోల్ అండి. ఎలా పడితే అలా తినేస్తే అన్ని పురుగులు ఉంటాయి దానికి. సో పక్క చెట్టు కాపాడుతుంది అనమాట. ఇది గలజీవామృతం. మనం వీళ్ళకి ఆవులు లేవు. తులసివనం కమ్యూనిటీలో మా ఆవుల నుంచి కొంత మూత్రం కలెక్ట్ చేసి, పేడ కలెక్ట్ చేసి, ఎంత పిచ్చోళ్ళు అంటే మా వాళ్ళు, నాకంటే డబుల్. ఎక్కడి నుంచో పేడ అంటే పేడ ఒక బ్యాగులు వేసి సిటీ మధ్యలో మోసుకురావడం నిజంగా ఎంత ఇబ్బంది అండి. స్మెల్ వస్తుంటుంది, బరువు ఉంటుంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని ఇది కూడా ఉంటుంది. అయినా కూడా వీళ్ళిద్దరు ఇష్టంతో ఎన్ని కేజీలు, ఒక 30-40 కేజీలు పేడ తీసుకొచ్చి 100 బాబాయ్ తీసుకొచ్చి బెల్లం, శనగపిండి, ఆవు మూత్రం, పుట్టమన్ను ఇవన్నీ టిన్స్తో మోసుకొచ్చి, సో ఎంత ఇష్టం చూడండి. ఇలా ఉండాలండి. ఇది సిటీ మధ్యలో నిజంగా ఇది ఉండడం చాలా గ్రేటు. అందుకే కంపల్సరీ విజిట్ చేయండి, చూడండి ఈ విధానాలన్నీ. ఈ చెట్టు 40 ఏళ్ళ చెట్టు. దీన్ని ఇలాగా వీళ్ళు మేకింగ్ కోసం మడులు కట్టుకోవటం, అక్కడ ఒక మడి కట్టాము. అందులో చెర్రీ టమాటా, మన బల్బు టమాటా, అక్కడ ఉండే డబల్ టమాటా విత్తనాలన్నీ వేసాం అనమాట. వంకాయ అది కాబట్టి నీళ్ళలో కొంచెం రావట్లేదు. వాళ్ళు చీరలు కట్టుకున్నాం, కాటన్ చీరలు. ఆ చీరలు వచ్చేసి మన మంజులా గారు ఇచ్చారు. అది చాలా ఉపయోగపడుతుంది. ఎంత బాగుందండి. ఉయ్యాలు వేయాలనుకుంటున్నాం, దీంతో మంచి చెక్క ఉయ్యాలా, లేదంటే బైక్ టైర్ ఉయ్యాలు వేయాలనుకుంటున్నాం. మేము ఊగాలనుకుంటున్నాం. అదంతా ఎదురు దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఇలాగా చాలా కష్టపడి ఆ పేడను తీసుకొచ్చి ఇక్కడ వేసి, దాంట్లో బెల్లము, శనగపిండి, మూత్రం అన్నీ వేసి దాన్ని ఇలా రౌండ్గా చేసి ఇవి ఎండడానికి చాలా టైం పడుతుంది. ఇదంతా ఎండిపోయిన తర్వాత మంచిగా ఇలాగా బాల్ లాగా లైట్ వెయిట్ అయిపోతుంది. మన సేవా ఆఫీస్లో చాలామంది తెచ్చుకుంటారు బాల్, 20 రూపీస్ ఉంటుంది చూడండి, అవన్నమాట ఇవి. సో వీటిని పొడిని చేసి మనం బెడ్స్ మీద వేస్తాము. సో ఇక్కడ ఇంకా జీవామృతం ఒకటి ఉంది. నేను మా ఆవుల దగ్గర నుంచి పుల్లటి మజ్జిగ తీసుకొచ్చాను. ఇది మా ఇంట్లో బాగా పులుసు పెట్టేసి, మన ప్యూర్ దేశీ మా బుల్స్తో పాటు మెయింటైన్ చేసే ఒంగోలు, రాటి, గిర్రు అట్లా మజ్జిగ అనమాట. ఇది కొడితేనే రిజల్ట్ ఉంటుందండి. ఏది పడితే అది కొట్టకూడదు, మజ్జిగకి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు కూడా. ఇలా ప్రతి విధానం ఫాలో అవడం వల్లే మన కూరగాయలు అంత టేస్ట్గా ఉంటే, నిల్వ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఖచ్చితంగా దగ్గరుండి ఇవన్నీ చూసి తెలుసుకుని, మరి కస్టమర్ అంటే వచ్చి వెజిటేబుల్స్ తీసుకెళ్ళిపోవడం కాదు, అసలు ఏంటి, ఎందుకు ఈ ఆహారం గొప్పది, ఇదే ఎందుకు తినాలి, బయట ఆర్గానిక్ పేరుతో స్టోర్స్లో దొరికివి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మీరు గ్రహించండి. ఇవి కొంతమంది జెన్యున్గా చేయొచ్చు, కొంతమంది మిస్యూజ్ చేయొచ్చు, చెప్పలేము మనం ఎప్పుడు ఏం జరుగుతుందో. కానీ మీరు తేడా తెలుస్తుంది కొంచెం వెళ్తే, ఈ కూరగాయలకి ఆ కూరగాయలు కూడా డిఫరెన్స్ చెప్పగలుగుతారు. ఇవి నేను తీసుకొచ్చాను. ఇలాగా మా ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసేసి మజ్జిగ అనమాట. ఇది మేము వెన్న తీసేసిన తర్వాత మజ్జిగ బుల్స్కి పెడతాము, పొలానికి ఉపయోగిస్తాము. ఇంకా ఇంట్లో మేము కూరలు అంటే మజ్జిగ పులుసు అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఆవు పాల మజ్జిగ ఉండే గొప్పతనం 10 నుంచి 20 రోజులైనా కూడా పురుగు రాదండి. 20 రోజుల తర్వాత ఆ తెల్ల పురుగు వస్తుంది. అదే వేరే మజ్జిగ ఏదైనా గేదెలు కానీ, జెర్సీ కానీ, ప్యాకెట్ కానీ 2-3 డేస్కి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, పురుగు వచ్చేస్తాయండి. అంత గొప్ప పవిత్రమైన మన గోమాత కామధేనువు ఆవు పాలు. అందుకే ఆవు పాలు, గంగి గోవు పాలు గట్టిడైన చాలు అని చెప్పారు. అంత చిన్న విషయం ఏం కదండి, మేము స్వయంగా అనుభవిస్తున్నాం దీని గొప్పతనం ఏంటో. అందుకే నేను ఎంత గర్వంగా చెప్పగలుగుతాను. ఇదండి. ఇంకా ఈ మజ్జిగ ట్రీట్మెంట్ కోసం జీవామృతం కూడా ఉంది. ఇది వచ్చేసి మన రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన కొన్ని దేశీ పల్లీలు, మళ్ళీ సీడింగ్ చేయాలని విత్తనం కోసం. మీకు వచ్చినప్పుడు చూడండి కంపల్సరీ పల్లి ఎలా ఉంటుంది. విత్తనం హైబ్రిడ్ పల్లీకి, దేశీ పల్లీకి పెరిగేటప్పుడు ఇది పాకుతుంది. ఇలా పాకి కాయలు పైకి కనిపిస్తాయి కంటికి. హైబ్రిడ్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది, ఇలా లాగ్గానే ఇంత వస్తుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. దీన్ని తీగపల్లి అంటారు. ఇక్కడండి నూనె, ఆవాలు, చుక్కకూర. మా దగ్గర అక్కడ చందానగర్ విలేజ్లో ఎక్స్ రోడ్లో ఉండే దేశవాళి చుక్కకూర అండి, హైబ్రిడ్ కాదు, చిన్న ఆకులు ఉంటాయి. చాలామంది తిని కూడా చూసారు, చాలా పుల్లగా ఉందన్నారు అది. ఇంకోటి సిల్వర్ బెండ, రెడ్ బెండ అని మన లావుగా ఉంటున్నాయి కదా దేశీ బెండకాయ విత్తనం తీసుకొచ్చాను. ఇక్కడ కూడా గ్రో చేస్తే
పెద్దగా ఎదిగితే మనకి విత్తనం చాలా ఇంపార్టెంట్. అందరూ అడిగేది ఎక్కువ విత్తనం అనమాట. విత్తనం కోసం కూడా చాలా ప్లాన్ చేస్తున్నాము, అది కూడా చెప్తాను మీకు. సాయి దత్తు అని అనంతపురం జిల్లాలో 5.5 acres తీసుకున్నాడు. తనకి ఓన్లీ విత్తనం డెవలప్ చేయాలని ఉంది. 5 ఎకరాలన్నరలో కూడా ఒక ఎకరం వచ్చేసి 5 లేయర్ మోడల్ చేస్తాడు, ఎకరం వచ్చేసి ఆవులు గడ్డి అది పెడతాడు, ఇంకో ఎకరం వచ్చేసి చెరువులు తవ్వించడం, నీళ్లు ఉండడం కోసం వరి ప్లాన్ చేస్తా అన్నాడు. ఆల్మోస్ట్ 2 acres పూర్తిగా దేశీ విత్తనం డెవలప్ చేస్తాడు. సేలింగ్ అంటే అందరికి అందుబాటులో విత్తనం వెళ్ళాలని, వరి నుంచి, ఫ్రూట్స్ నుంచి, కూరగాయల నుంచి, మన వనమూలికల నుంచి ప్రతిదీ విత్తనం చేసి చేయాలనుకుంటున్నాడు. తను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ సమ్మర్లో పొలం రెడీ చేసి. ప్రస్తుతానికి బయట నుంచి విత్తనాలు తీసుకొచ్చి వేస్తే ఇంకా తను హార్వెస్ట్ చేయడం అమ్మడు, ఓన్లీ విత్తనం. రెడ్ తోటకూర, పాల తోటకూర, చిలక తోటకూర, నెమలి తోటకూర, నెమలి పింఛన్ తోటకూర, పింక్ తోటకూర, ఇలా రకరకాల 25 నుంచి 30 రకాల దేశవాళీ తోటకూరలు ఉన్నాయండి. సాయిలీల వాగ్స్ అని ఆవిడ బాగా చేస్తారు. అన్ని రకాల తోటకూరలు, పాలకూరలు, చుక్కకూరలు ఆవిడ దగ్గర ఎక్కువ దొరుకుతాయి. మిద్దె తోట చేస్తారు ఆవిడ. గ్రేట్, అంటే ఒక విమెన్ అయి ఉండి మిద్దె తోట చేస్తూ కూడా అంత అద్భుతమైన, మనకు కూడా ఎవరికీ తెలియని ఆకుకూరలు, కూరగాయలు బాగా గ్రో చేస్తారు ఆవిడ. ఆవిడ దగ్గర నుంచి తెప్పించి మేము పెంచి పెద్ద చేసి విత్తనం అయిన తర్వాత, అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గాజువాక దగ్గర సునీత, గాజువాడి సుజాత అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా అసలు రకరకాల బంగాళదుంపలు, ఎర్ర బంగాళదుంప, నల్ల బంగాళదుంప, చిన్న బంగాళదుంపలు, పెద్ద బంగాళదుంపలు, గాల్లో కాసేవి, హ్యాంగ్ చేసేవి, ఇలా అసలు దేశ విత్తనం గురించి తెలియాలంటేనే ఒక రోజంతా పడుతుందండి. చాలా గొప్ప చరిత్రే ఉంది. కాకపోతే రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. మేము కూడా అంతవరకు వెళ్ళి ఒక సృష్టిని సృష్టించాలనుకుంటున్నాం దేశ విత్తనం మీద. దేశీ ఆవులు, బుల్స్ విధానాలు, మన ఒంగోలు జాతి, ఇట్లా. అప్పుడే మేము పక్కన వీడియో తీస్తుంటాం చూడండి, ఆయన పని ఆయన చేసేస్తున్నారు రెడీ. అదే అలా కలిపి ఎంత ఉంటాం. మనకి మొన్న చందానగర్ విలేజ్లో చిన్న పుదీనా కట్టు పెట్టాను, ఎవరు తీసుకున్నారో కానీ లక్కీ అనమాట. అది అడవి పుదీనా అంటారు. నేను ఒక 5 ఏళ్ళ నుంచి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. పట్టించుకోపోయినా పాపం బతికింది. ప్రతి సంవత్సరం చచ్చిపోద్దు, వాళ్ళు వేరు ఉంటుంది, వర్షం వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది. సో చాలా బాగుంటుందండి. ఈ బాబా అసలు ఇలా పక్క నుంచి వెళ్తుంటే కూడా ఎంత స్మెల్ ఉంటుందో. మామూలు ఆర్గానిక్ స్టోర్లో దొరికి దీనికి కూడా డిఫరెంట్ ఉంది, ఎందుకో తెలియదు. నాకు ఇది ఒక ప్లేస్లో దొరికింది, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి ఇదంతా ఎంత పుదీనా మొత్తం దీనికి అంతా పెట్టాము. కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయితే కనుక బాగుంటుంది. అరటి వచ్చిందండి మన అరటి తోట. మా మురళి గారికి చాలా ఇష్టం అరటి అంటే. ఈ అరటి కోసం వచ్చేస్తారండి ఇక్కడికి, వద్దన్నా కూడా మీ పని చేసుకున్నా కూడా వచ్చేస్తారండి. ఆవాల పువ్వులు చూడండి ఎంత ఉంది, ఇంత పిచ్చి ఏంటండి మాకు. గోంగూర, రెడ్ కాయలు విత్తనాలు తయారవుతున్నాయి. ఇదేమో ఇది, దీని లోపల ఒక చూడండి అయ్యో అసలు ఈ కలర్ చూడండి. ఈ కలర్ సారీ ఎంత బాగుంటుంది, లెహంగా ఓణి ఎంత బాగుంటుంది. షర్ట్స్ ఉంటాయి, మన కాటన్ షర్ట్స్ ఉంటాయి ఈ కలర్లో కనుక డై చేయించుకుంటే. అసలు జెంట్స్ కానీ, ఉమెన్స్ కానీ, గర్ల్స్ కానీ ఎంత బాగుందండి కలరు. ఈ కలర్ పేరేం పెట్టాలండి, పెట్టగలమా మనం? ఎంత చల్లగా, ఎంత హాయిగా మెత్తగా ఉందంటే ఈ కలర్ కాస్త ఇంకో కలర్లోకి అయ్యి అప్పుడు ఈ కలర్ అవుతుంది అనమాట. సో ఎవరు సృష్టించారండి కలర్లు? ఆల్రెడీ భగవంతుడు సృష్టించి పెట్టుకున్నాడు మహానుభావుడు. ఇందులోంచి అరటి ఇలాగొచ్చి కాయలు ఎప్పుడు కాస్తుందో వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. ఆముదాలు, వావిలాకు, దీంతో కషాయం చేయడం కోసం వావిలాకు వేసాము. ఇది వేసింది శివ అండి, వాడు ఎక్కడి నుంచో మేళ అయితే వెళ్ళి పప్పు తీసుకొచ్చేసాడు. వాడికి ఎవరైనా ఏ మనిషి అయినా ఒక పేరు చెప్పి ఒక చెట్టు వేస్తే, అబ్బో ఇక్కడ మామిడి చెట్టు ఏదో చేసేస్తారండి వీళ్ళు. ఈ చెట్టు మాత్రం భలే ఉంది, ఈ అరటి మాత్రం కొత్తగా ఉంది, అది కూడా భలే ఉంది స్ట్రాంగ్గా. కాల్స్ వస్తున్నాయండి మాకు, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. యూట్యూబ్ వీడియోకి వెళ్ళిన తర్వాత ఈయన దీనికి ఆధారాలు నిలబెట్టేస్తున్నారు చెట్టుకి. ఈ మామిడి చెట్టు ఎదిగి కాయలు కాసి నేను తింటామని మాకు అసలు నమ్మకం లేదు, అయినా కూడా దీన్ని కాపాడుతున్నాం. ఈ పొలం వదిలేసి వెళ్ళేటప్పుడు ఆయన చేత మాట తీసుకుంటాను నేను, నరేంద్ర గారి చేత. ఎన్ని సంవత్సరాలైనా మీరు ఎవరికి అమ్మినా చెట్టు మాత్రం నిలబడాలని రాయించుకుని చెప్పండి అని చెప్పాలి. ఎందుకంటే దీని కాయలు కంపల్సరీ మేము తినకపోయినా తర్వాత వాళ్ళైనా తినాలండి. మరి ఏం చెట్టో తెలీదు, వేసాము.
5 ఏళ్ల నుంచి ఎలా ఉంది, ఇప్పుడు కొంచెం బెటర్. ఈయన వచ్చిన తర్వాత పెరుగుతుంది. ఆముదం, మామిడి, అరటి, లెమన్ గ్రాస్ ఒకటి. అవి మనం లెమన్ గ్రాస్ అండి. లాస్ట్ టైం ఒక చిన్న వీడియో పెట్టాను దీని మీద. చాలా బాగుంటుందండి ఇది లెమన్ గ్రాస్. ఇప్పుడు కొంచెం చెమ్మగా ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టేద్దాము. ఇదిగో పీకుతుంటే కూడా ఏం స్మెల్ వస్తుందండి అసలు. ఇది లెమన్ గ్రాస్. మేము లైన్గా ఒక్కొక్కటి ఒక లెమన్ గ్రాస్ వద్దన్నమాట. ఇలా 1 2 3 ఇవేమో వస్తలే తెలియదు. 3 పట్టుకొని ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేస్తాం మేము. ఈ చందానగర్ కూడా తీసుకెళ్ళానండి. లాస్ట్ టైం తీసుకెళ్ళాను కానీ నేను వెళ్ళేటప్పుడు ఒళ్ళే పోయింది అది. ఇప్పుడు వేసేద్దాం కదా మర్చిపోకుండా. ఖచ్చితంగా మళ్ళీ అసలు అయిపోతే ఇది ఇక్కడే పెరిగిపోతుంది. బయట స్ప్రెడ్ చేసేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఒక చిన్న కట్టెలు పోయి పెట్టి చిన్న కొండ పెట్టుకుని కొంచెం బెల్లం పెట్టుకుంటే చాలు. మీరు ఇది కట్ చేయడం, పొయ్యి వెలిగించుకోవటం, నీళ్ళు వేడి చేసేసుకోవటం, పుదీనా ఇది రసం కాసేసుకోవటం, కప్పులు వేసుకోవటం, తాగేది అంతే. ఒక మంచి మట్టి కప్పు ఏదైనా తెచ్చుకోవటం, చిన్న ఇంత కట్ చేసుకోవటం, ఎలాచి ప్యూర్ ఎలాచి ఇస్తాను మంది, స్పైసెస్, 2 పుదీనాకులు, నీళ్ళు, మన బోర్ నీళ్ళు బాగా మరిగిన తర్వాత గ్లాసులో పోసుకుని కషాయం తాగి పని స్టార్ట్ చేస్తే అబ్బబ్బబ్బబ్బా ఇగో అయ్యి బాబాయ్. ఫ్యూచర్లో లెమన్ గ్రాస్ సీడ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను చాలామందికి. ఈ సీడ్ తేవడానికి నేను చాలా కష్టపడ్డాను. సో మిగతా వాళ్ళు కష్టపడకూడదు. ఈజీగా నేను ఇచ్చేస్తే మీరు వేసేసుకోవాలి. ఇంట్లో దొడ్లు వేసుకోవచ్చు, కుండీలు వేసుకోవచ్చు, పెరట్లు వేసుకోవచ్చు, మిది తోట మీద వేసుకోవచ్చు, బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే దీనికి పెద్దగా మరీ ఎండ అవసరం లేదు, మరీ నీరు అవసరం లేదు, కొంచెం మొండిది. మా రాముకో బసవకో పెడితే సెకండ్లో తినేస్తుంది ఇది కదండి. శివుడికో బసవకో రాముకో పెట్టామనుకోండి అట్లా గడ్డిలాగా లెక్క అనిపిస్తుంది కదా. ఏం సువాసన వస్తుందండి. ఇన్ని అద్భుతాలండి అసలు సృష్టిలో కదా. ఓకే, ఈరోజు ఇది పాతేటప్పుడు కూడా మీకు వచ్చిన క్లిప్పింగ్ తీసి పెడతాము. ఆముదం కాయలు ఇదిగోండి, సీడ్ రెడీ. ఇది కూడా మేము అక్కడ తీసుకెళ్తాము. ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ అవసరం లేదు, నేను తీసుకెళ్తాను. సీడ్ అనేది ఇలా కాపాడుకోవాలండి. నాకు సీడ్ ఇవ్వండి అంటారు. ఎక్కడి తెస్తాను? మీరు కాపాడుకుంటే మీకు దొరికేస్తాయి ఆల్మోస్ట్. అదే సీడ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తాయి, పగిలి అవే వచ్చేస్తాయి. ఒక చెట్టు వేస్తే చాలండి, తోట అయిపోతుంది.